హలో అండి, వాళ్ళ నేను మెంతికూర బంగాళదుంప కర్రీ చేస్తున్నా. 3 బంగాళదుంపలు, 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 2 కట్టలు మెంతికూర. ఇవన్నీ శుభ్రం చేసుకున్నాం. కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్నామండి. బంగాళదుంపలు చాలా సన్నగా, మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, మీడియం సైజులో కొయ్యాలి. ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నామండి. నా వీడియోస్ చూసి లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కుందాం. ఉల్లిపాయలు కోసేస్తే చాలండి, కళ్ళల్లో వాటర్ ఏడుపు వస్తుంది ఉల్లిపాయలు కోస్తే. బంగాళదుంపలు కూడా సన్నగా కోసుకోవాలి. నేనేమన్నా వీడియో చేసేటప్పుడు ఏమన్నా మిస్టేక్ మాట్లాడింటే సారీ అండి. కొత్త కదా, వాయిస్ చెప్తున్నానుగా, తప్పులుంటే క్షమించండి. బంగాళదుంపలు అలా కట్ చేసుకోవాలండి, ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. అన్నీ ఇలా కట్ చేసుకుందాం. నూనె పోసుకుందామండి. ఒక 3 స్పూన్ల దాకా పోసుకోవాలి నూనె. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకున్నామండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు అలా వేసుకున్నా కొంచెం పసుపు వేసుకున్నామండి. పసుపు, ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి. ఉప్పు కూడా వేసుకున్నామండి, కొంచెం తొందరగా మగ్గుతాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక బంగాళదుంపలు. కరివేపాకు అండి, కొంచెం కరివేపాకు. ఉల్లిపాయలు ఇలా వేగుతున్నాయి కదండి. ఆ ఛానల్ని చాలా వరకు ఆదరించారు, ఇంకా ఆదరించి అభిమానిస్తారని కోరుకుంటున్నానండి. నన్ను ఇంకా సపోర్ట్ చేయండి. బంగాళదుంపలు వేసుకున్నామండి. బంగాళదుంపలు వేసుకున్నాం కదా, బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేయాలి. అప్పుడు మగ్గిపోతాయి బంగాళదుంపలు. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వదిలేద్దామండి. 10 నిమిషాలు అయిందండి. మూత తెరిచి బాగా కలుపుకోవాలి. కొంచెం మగ్గింది కదా, బంగాళదుంప ఉడికిందా చూస్తాం. కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. ఇప్పుడు మెంతికూర వేసుకున్నామండి. మెంతికూర వేసుకున్నాం కదా, మెంతికూర కూడా బాగా కలుపుకున్నాం. సిమ్లో పెట్టుకొని వండుకోవాలండి కర్రీ. సిమ్లో పెట్టుకుంటేనే బంగాళదుంపలు బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు కొన్ని వాటర్ పోసుకున్నామండి బంగాళదుంపలు బాగా ఉడకడానికి. వాటర్ పోసుకున్నాక ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా మూత పెట్టి వదిలేద్దాం. నీళ్ళన్నీ ఇలా ఇంకిపోయినాయి కదండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పిండి అండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకుందాం. కొత్తిమీర వేసుకున్నామండి కొంచెం లైట్గా. మా మెంతికూర బంగాళదుంప కర్రీ రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.